సాంగ్ అయితే. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నప్పుడు నాకు మీనా గారే గుర్తొచ్చారు. వాళ్ళ కాంబినేషన్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. ఓవరాల్గా చాలా బాగుంది. 3.5 రేటింగ్. మరి వాయిస్ని టార్చర్ చేయడం నచ్చిందా మూవీ? అంత ఏం లేదండి, కానీ ఆయన మెసేజ్ ఇచ్చారు కదా, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉన్నప్పుడు ఎట్లా, అదే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది, ఎలా మూవ్ ఆన్ అయిపోవాలనేది చెప్పారు. అంత ఏం లేదు, చాలా బాగుంది. అంటే నీట్గా కూల్గా సెటిల్డ్గా ఉంది సినిమా. పిల్లలందరూ కూడా బాగా చేశారు. చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు, కొరికేస్తారని అంటాడు. ఆ డైలాగ్ మాత్రం వెంకటేష్ గారిది, ఆ బాబుది, అరే కొరికేస్తారని నేను బాగుంటుంది. అది అందరినీ కొరికి పడేసాడు మొత్తం. భయా సినిమా మాత్రం కిరాక్ అన్న. వెంకటేష్ గారిని మరో లెవెల్ చూపించిందంటే అనిల్ రాయపూడి గారే. సినిమా మొత్తం కిరాక్, చింపి పడేసాడు. గురువుకి గౌరవం ఇప్పించిండు. అన్నీ ఉన్నాయి సినిమాలు, ఎలిమెంట్స్ ఏమి లేవని కాదు. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, పెద్ద పెద్ద విలన్లు ఉన్నారు, ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ పిక్చరే కాదు, ఫైట్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఫైట్ మాత్రం కిరాక్. లవర్కి ప్లస్ చేసుకున్న ప్రియురానికి న్యాయం చేసాడు పక్కా. టోటల్ ఫన్. ఆ ఫన్ అనేది కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఎన్నో జోన్లలో చూడొచ్చు. సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే ఎవరికన్నా దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. విక్టరీ గారి కెరీర్ తగ్గట్టుగా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా మనకు ఇష్టపడతాము అంటే హస్బెండ్ క్యారెక్టర్ కానీ, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా చెప్పాలంటే లవర్ బాయ్ క్యారెక్టర్ కానీ, మోర్ దెన్ అనిల్ రావుపూడి కూడా అన్ని జోన్లలో తీసుకున్న దానికి కీ లీడ్ చాలా అద్భుతంగా ఎండ్ ఇచ్చాడు. ఏదైనా సరే కెరీర్కి మెయిన్ మన చదువుకున్న గురుదేవులు, ఆ గురుదేవోభవ అనే జస్టిఫికేషన్ చాలా అద్భుతంగా ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నామంటే ఏదో అల్లుళ్ళు ఇంటికి వస్తున్నాము, బట్ ట్రెడిషనల్గా మనము రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అంటాం. కానీ బట్ దీంట్లో ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేశారు. ఆ సినిమా చూస్తేనే ఆ కిస్ట్లు అనేది మీకు రివీల్ అవుతుంది. కాబట్టి వాచబుల్ మూవీ సంక్రాంతికి వస్తుంది. పాటలు తక్కువ ఉన్న 3 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. టోటల్ ట్రెడిషనల్ తగ్గట్టుగా సెకండ్ హాఫ్లో వచ్చే వెంకటేష్ గారి ట్యూన్ నిమిత్తము అది చాలా జోష్ ఉంది. రవణ గోకుల్ గారు రీఎంట్రీ సాంగ్ అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి మామూలుగా ఫ్యామిలీ సాంగ్ కూడా బాగుంది. వాచబుల్ మూవీ. మొగుడు పెళ్ళాలు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి గొడవలు ఎందుకు వస్తాయి, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, దానివల్ల ఎలాంటి గొడవలు వస్తాయి ఏంటి అనేది అన్నీ క్లియర్ కట్గా చూపించాడు. ఒక నిజాన్ని చూపించాడు అంతే. సో సరదాగా కామెడీ వెళ్ళిపోయింది సినిమా. అనిల్ రావుపూడి గారు అంతే కరెక్ట్ అయిన సినిమా చూపించాడు. జనాలకి ఇప్పుడే రేంజ్ల కోసం కాదు, పనికొచ్చే సినిమా చేయాలి కాబట్టి ఓకే, బాగుంది సినిమా. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. సాంగ్స్ బాగున్నాయండి, సాంగ్స్ బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ ఉందన్న. దీనికి పేరు పెట్టే ఎవ్వరు లేరు, అందరు మంచి ఉందని చెప్తారు. ఇక్కడ ఎవరు బాగాలేదు ఒక్కరు అన్నారు. ఇక్కడ కామెడీ సినిమా. నవ్వుకోవాలంటే ఇక సినిమాకు చూసుకోండి అంతే. అందరు ఒక్కరు లేదు, అందరు సూపర్. ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్. పాట సూపర్. ఏది వంక ఏం లేదు ఈ సినిమాకు. సూపర్ ఉంది, అన్ని సూపర్. ఎక్సలెంట్ డైరెక్టర్. ఈజ్ ద పర్ఫెక్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఆఫ్టర్ ఈవీవి సత్యనారాయణ ఈజ్ ద బెస్ట్. కామెడీ కోసం పక్కా అయినా కావాలి అందరికీ తెలుగు ఇండస్ట్రీ. వెంకటేష్ యాక్షన్ చాలా బాగుంది, సూపర్ ఉంది. కామెడీ అన్నిట్లో విజయం సూపర్. చాలా బాగుంది. పాటలు 100% సూపర్. ఓకే, విషయానికి వస్తే బ్రో నాకైతే పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపించింది అనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే అనిల్ రావుపూడి గారి దగ్గర నుంచి నేనేం అంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఎందుకంటే F2 కావచ్చు, F3 కావచ్చు, సర్లే నీకెవరిలో కామెడీ సీన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి నేను అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. ఓకే, వచ్చినందుకు అలాగే ఉంది. అండ్ ఎంగేజింగ్గానే తీస్తారు మూవీ. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్లీ ఫ్యామిలీ వాళ్ళంతా వస్తారు కాబట్టి ఐ థింక్ దిస్ మూవీ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి హిట్ అని నాకు అనిపించింది. ఆడియన్స్ నవ్వుకునే సీన్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఫోర్స్డ్ కామెడీ అని మనకు అనిపిస్తుంది అనమాట. ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారి సీన్స్ కావచ్చు, లేదా ఫస్ట్ హాఫ్లో కొన్ని నవ్వురాని సన్నివేశాలు కూడా ఉంటాయి. నవ్వు వచ్చే సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్లో బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సో వాళ్ళిద్దరు ఆ ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అద్దరి మధ్య క్రియేట్ అంటే ఫన్నీ సీన్స్ కొన్ని ఉంటాయి. నాకైతే పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపించింది. బట్ క్లియర్ విన్నర్ ఏంటంటే డాకు మహారాజ్ అనమాట. ఆబ్వియస్లీ సంక్రాంతి క్లియర్ విన్నర్ డాకు మహారాజు. సో అది
అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అండ్ మూవీలో మనకు హైలైట్స్ ఏంటంటే వెంకటేష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది, అండ్ మీనాక్షి చౌదరి గారు, ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అంతా బాగున్నప్పటికీ సో వీళ్ళందరికంటే వెంకటేష్ గారు అబ్బాయిగా క్యారెక్టర్ చేసిన బుల్రాజు క్యారెక్టర్ ఉంటుందన్నమాట. సో ఆ చిన్న పిల్లోడు బుల్రాజు అది కొంచెం వచ్చేసి మనకు వర్కౌట్ అయిందనమాట. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 3 4 సాంగ్స్ 4 సాంగ్స్ అదిరిపోయింది. ముఖ్యంగా గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, బావా సాంగ్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ పొంగల్, ఈ 3 సాంగ్స్ బాగుంది. సో ఓవరాల్గా వచ్చినది హైలైట్ మూవీ ఇది. నిజంగా వెంకీమామ కెరీర్లోనే అనిల్ రావుపూడికి దండం పెట్టచ్చు, అంత బాగా తీశాడు. సీట్లో ఎవరిని కూడా 10 నిమిషాలు కూడా కూర్చోనేవ్వలేదు భయ. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. అసలు ఇద్దరు సవితుల మధ్య జరిగే పోరైతే ఎక్స్ట్రాడినరీ తీశాడు. ఇక యాక్చువల్గా మన డైలాగ్ చెప్తే వెంకీమామ చాలా అంటాడు, ఒరే మన ఫ్లాష్ బ్యాక్లో చాలా లవ్ స్టోరీస్ రన్ అవుతాయి, అవి పిల్లలతో చెప్పకూడదు, అది నిజం భయ్య. పిల్లలతో చెప్తే వచ్చే టార్చర్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎక్స్ లవర్ వచ్చి మన పిల్లల ముందు ఇంకా ఫ్లట్టింగ్ మూమెంట్స్ అవన్నీ కూడా ఎంత ఇరిటేట్ క్రియేట్ చేస్తాయో అది అంతా కూడా బాగా చూపించారు. చాలా కామెడీగా చూపించారు. మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంటే. అసలు అనిల్ రావుపూడి మార్క్ అయితే పడింది. బ్యాక్ టు బ్యాక్ హిట్, హ్యాట్రిక్ కాంబినేషన్. ముగ్గురు ఇచ్చి పడేశారు. ఇక రమణ గోగుల్ గారి సాంగ్ అయితే అందరూ కూడా ఏళ్ళేశారు, అసలు గంతులేశారు అన్నమాట. అంత బాగా ఉంది. చాలా అంటే చాలా మంచి మూవీ. సంక్రాంతికి సరైన మొగుడు వెంకీమామే. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అన్నాడు, హిట్ కొట్టి చూపించాడు. 3